ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? వాళ్ళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే మామగారు ఇన్ని మాటలన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన భక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు ఎడుతుంది? ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది. దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి. ఎందుకు అవమానించాలి? నేను ఇన్ని మాటలు అన్నాను, కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు, మా అమ్మాయి ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఇలా అన్నారు. కానీ ఫోన్ చేయలేదంటే ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా అని కాదు, వాళ్ళ అమ్మాయి అన్నట్టు, వాళ్ళు బాధపడినట్టు, వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు. ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడండి. మళ్ళీ మొదలెట్టేశాడు డాన్స్. జటాటవీ గల ప్రవాహ పావిత స్థలే గలేవలం జలంబితం భుజంగ తుంగ మాలికం ఢమడ్డమడ్డమడ్డమర్వయం చకార చండ తండవంతనోతున శివ శివం అని మళ్ళీ నాట్యం చేసేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు. హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు. మీరు నోరు వేసుకొని అలా తిట్టారా, భృగు తిట్టాడు, నంది తిట్టారని పట్టించుకునేది రాత్ర బాగున్నాడు అంతే. ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అలా కాదరా, ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలు పెట్టాడు. దాన్ని ఒక నిరీశ్వర యాగం. అంటే నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను. ఇప్పుడైనా సరే బయటకు వస్తాడు కదా, కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడు అని ఒక యాగం తలబెట్టి అందరికి ఆహ్వానాలు పంపించాడు, శుభలేఖలు పంపించి అందులో దానికి ఒక పేరు పెట్టాడు. ఏమనో తెలుసా అండి? బృహస్పతి వసనము అని పేరెట్టాడు. దాని పేరు పెట్టేది చేస్తున్నాను. దాని ముందు వాజపేయం చేశాడు. చేసి ఒక యాగం చేస్తే దానికి అందరూ బయలుదేరి వెడుతున్నారు. ఋషులు వాళ్ళు వెళ్ళకపోతే ప్రజాపతులకు అధిపతి ఏం చేపిస్తాడో. చేస్తున్న యాగం మామూలుగా చేయట్లేదు, అవతల వాళ్ళ మీద కక్షతో చేస్తున్నాడు యాగం. ఎవరొచ్చారో ఎవరు రాలేదో బాగా పట్టించుకోవడం. ఎందుకని పార్టీలు బయటకు వస్తాయి ఇప్పుడే, అందుకని బాగా చూస్తాడు. ఈ అలవాటు ఇంతకు ముందుంది ఆయనకి. సభలో చూశాడు, చూసి శంకరుడు లేవలేదని ఇంత అల్లరి మొదలెట్టాడు. యాగం రావడానికి అదో కారణం. అప్పుడు సభలోనే అంతలా చూశాడు. ఇప్పుడు వెళ్ళకపోతే చూడడం లేనిపోను కూడా ఎందుకు వచ్చిందండి? వెళ్ళి ఏదో ఒకసారి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా జరగాలండి, ఆల్ ది బెస్ట్, మీ యాగం బాగా జరగాలని మాట నేర్చేస్తే మనకి ఏ గొడవ ఉండదు పదండి అన్నారు. అందుకని అందరూ దక్షుడి సభకు వస్తున్నారు. రాని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు రాకూడదు. అందుకని శ్రీ మహావిష్ణువు రాలేదు, చతుర్ముఖ బ్రహ్మగారు రాలేదు, వాళ్ళిద్దరు రాలేదు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఋషులు వాళ్ళు అందరూ వెడుతున్నారు. వెడుతుంటే ఒక రోజున పార్వతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు, ఆహ్వానం వచ్చింది, అందుకని మనం అందరం వెడుతున్నాం అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి కిందకి దిగి శివుడి దగ్గరికి వచ్చి ఆవిడంది, స్వామి మీరు ఎంత దయామయులండి, మీలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం. కోరితే నగ చేయించేవాడు ఉంటాడు, నెక్లెస్ చేయించేవాడు ఉంటాడు, మీ శరీరంలో అర్ధభాగం ఇచ్చారు. మీ దగ్గర పొందినంత గౌరవం నేను పొందినట్టు ఏ భార్య ఎవరి దగ్గర పొందలేదు, అంత గౌరవించారు. ఏమండి నాదొక్క మాట, మా నాన్నగారు యాగం చేస్తున్నారట,